శ్రీమాత్రే నమః. ఈరోజు రామాయణం బాలకాండలోంచి 3వ ప్రశ్న. ముల్లోకముల విషయ పరిజ్ఞానం కల నారద మహర్షి వాల్మీకి ప్రశ్నలకు ఏమని జవాబిచ్చారు? నారద మహర్షి వాల్మీకి మహర్షికి ఇలా జవాబిస్తున్నారండి. ఓ ఋషివరేణ్య, ఇక్ష్వాకు రాజవంశంలో దశరథ మహారాజు తనయునిగా ఆవిర్భవించిన రాముడనే రాజపుంగవుడు కలడు. అతడు సకల దివ్యలక్షణ సంశోభితుడు. తన ఇంద్రియములపై సంపూర్ణమైన నిగ్రహం కలవాడు. అపరిమితమైన శక్తులకు అధిపతి అయినవాడు. రాముడు ఆజానుబాహుడు. ఆయన కంఠంపై శంఖంపై ఉన్నట్లుగా 3 మంగళ రేఖలున్నాయి. అతడు మహాభుజుడు. విశాలమైన వక్షస్థలం, అందంగా తీర్చిదిద్దినట్లున్న శిరస్సు, ప్రసన్నమైన ముఖము, దృఢమైన దవడలు కలవాడు. ధైర్యంలో హిమాలయం వంటివాడు, శక్తిలో విష్ణువు వంటివాడు, అందంలో చంద్రుని వంటివాడు, ఓర్పులో భూదేవిని పోలినవాడు, కోపంలో ప్రళయకాలంలో చెలరేగే అగ్ని లాంటివాడు, సంపదలలో కుబేరుడి వంటివాడు, భక్తి శ్రద్ధలలో అయితే సాక్షాత్తు ఆ ధర్మత దేవతయే అని నారద మహర్షి సెలవిచ్చారు.